మిథిలా రాజ్యంలో రాజా కృష్ణదేవ్ యొక్క రాజ్యం నడిచేది. రాజా కృష్ణదేవుడికి ఒక కొడుకు, తన పేరు సూరజ్ దేవ్. రాజా కృష్ణదేవ్ న్యాయం వైపు ఉండేవారు. రాజ్యంలో ఎక్కువగా అపరాధం జరగకుండా ఉండడానికి తన శిక్షలను చాలా కఠినంగా ఉంచాడు. దొంగతనమైన అబద్ధమైన అన్నిటికీ ఒకేలాంటి శిక్ష. ఆయన రాజ్యంలో చాలా కఠినమైన శిక్షలు విధించేవారు. తన కొడుకైన సూరజ్ దేవ్ పెద్దవాడయ్యాడు. ఆయనకి తన యొక్క శిక్షలు కొంచెం కూడా నచ్చలేదు. నాన్నగారు, మీ శిక్షా పద్ధతుల్ని నేను ఖండిస్తున్నాను. నా అభిప్రాయం ఏంటంటే శిక్షించినంత మాత్రాన తప్పులు చేయడం ఆగిపోదు నాన్నగారు. ఒకవేళ మీరు రాజ్యంలో తప్పులు జరగకుండా చూడాలి అని అనుకుంటే ముందుగా మీరు తప్పు చేసేటటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితిని అంచనా వేయాల్సి ఉంటుంది. చూడండి యువరాజా గారు, మీ విషయాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరు ఓపిక పట్టండి నాన్నగారు, త్వరలో నీ విషయం ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. అలా అని చెప్పి రాజకుమారుడు రాజసభ నుంచి వెళ్లిపోయాడు. కాసేపయ్యాక మహామంత్రి అయిన అర్జున్ని తన యొక్క రూమ్కి పిలిచాడు. మహామంత్రి, రాజ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం చెడిపోవడానికి గల మూల కారణం ఏంటంటారు? ఒకసారి చెప్పండి. యువరాజా, మన రాజ్యంలో మొత్తం గందరగోళ పరిస్థితి ఉంది. ఒక దొంగ ఉన్నాడు మహారాజా. ధనికులు మరియు డబ్బులున్న వ్యాపారవేత్తల దగ్గర దొంగతనం చేస్తున్నాడు. అతను ఆ దొంగతనాలు చేసిన తర్వాత అతను మన రాజ్య పరిపాలన వ్యవస్థ యొక్క పరువు తీయడానికి కుంకుమతో కూడిన చేతి ముద్రలను అక్కడున్న గోడలపైన వదిలేసి వెళ్ళిపోతున్నాడు యువరాజా. మన సైనికులైతే అతన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ అతను మనకంటే ఎక్కువగా తెలివిగా ఆలోచిస్తున్నాడు మహారాజా. యువరాజా, అతనికి మనం ఎన్ని గాలాలేసినప్పటికీ అతను మన చేతికి అందకుండా జారిపోతున్నాడు. అవునా? సరే, అయితే మీరొక పని చేయండి. మన రాజ్యంలో డబ్బున్న ధనికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలన్నీ మాకు పంపించండి. ఇంకో విషయము, దొంగతనం జరిగిన ఇళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఇంటి వాళ్ళ గురించి వివరాలు కూడా తెలుసుకోండి. ఎలాగంటే వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళ ఆదాయ మార్గం ఏంటి, మరియు వాళ్ళంతా ఎక్కడ ఖర్చు చేస్తారు అనేది. నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ దొంగ ఎవరో సామాన్యుడు కాదు. తన చేతి ముద్రలను వదిలేసి అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు మంత్రి. ఈ దొంగ చేసేటటువంటి దొంగతనాల వెనక తప్పకుండా ఏదో బలమైన కారణం ఉంటుంది. రాజ్ కుమార్ సూరజ్ మాటలు విన్న వెంటనే మహామంత్రి ఇప్పుడు దాకా దొంగతనం చేసిన వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకుని రమ్మని కొంతమందిని పంపించారు. కొద్ది రోజుల తర్వాత మహామంత్రి అర్జున్ రాజకుమారుడైన సూరజ్ ని కలవడానికి వెళ్లారు. యువరాజా, మీరే విధంగా అయితే చెప్పారో అలా రాజ్యంలో ఉండే ధనికులందరి యొక్క చిట్టా నేనిప్పుడు తీసుకొచ్చాను. జరిగిన దొంగతనాలన్నిటిలో నేను ఒకటి గమనించాను. ఏంటంటే ఆ దొంగతనాలకి గురైన వ్యక్తులందరూ అవినీతి పరుల సూచిలో వాళ్ళంతా ప్రథమ స్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించారు. నాకు తెలిసి ఈ ధనము అవినీతి సొమ్మై ఉంటుంది, లేదా రాజ్యం నుంచి దొంగిలించిన నల్లధనమై ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యువరాజా, మన రాజ్యంలో ఉండే రక్షణ మరియు న్యాయ సంబంధిత అధికారుల చూపు వీరిపైన ఎలా వెళ్ళలేదు అని. బహుశా మీరు నిజమే చెప్తున్నారు, కానీ ఈ దొంగ ఎవరైతే ఉన్నాడో అతని లక్ష్యం ఈ దొంగతనం కాదు. మన ధ్యాసని వీళ్ళ వైపు మరల్చడానికి అలా చేస్తున్నాడు. కానీ ఈ దొంగ ఎవరు, ఇదంతా ఎందుకోసం చేస్తున్నాడు? ఈ విషయాన్ని నేను ఆ దొంగ నోటనే ఖచ్చితంగా వింటాను. కానీ యువరాజా, అతను ఇప్పటివరకైతే మనకు దొరకలేదు కదా, అతన్ని ఎలా పట్టుకుంటాం? మహామంత్రి గారు, మీరు ఈ నానుడి వినే ఉంటారు. ఇనుము ఇనుముని కోస్తుందంటారు కదా. ఆ నానుడైతే నేను ఎక్కడో ఒక చోట విన్నాను, కానీ మీరేం చేయబోతున్నారు? నాకైతే అసలు ఏమీ అర్థం కావటం లేదు. మహామంత్రి గారు, ఈ తెలివైన దొంగను పట్టుకోవడానికి నేనే స్వయంగా దొంగలా మారతాను. అతని పేరు మీద ఇంకొకరు దొంగతనం చేస్తున్నారని అతనికి తెలియగానే అప్పుడు అతను తన ప్రపంచం నుండి బయటకి తప్పకుండా వస్తాడు. అంతే, అప్పుడే అతన్ని మనం పట్టుకుంటాము. వా 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 యువరాజు, వా! మీకు వచ్చిన ఆలోచన అయితే చాలా అద్భుతమైనది. కానీ మీరొక రాకుమారులు కదా, మీరెలా దొంగలా మారి దొంగతనం చేస్తారు? ఒకవేళ రాజావారికి తెలిస్తే వారేం చేస్తారో కదా మరి. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా మహామంత్రి. మీరు మా గురించి చింతించకండి, కానీ మీరు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ వార్త నాకు మరియు మీకు తప్ప మూడో వ్యక్తికి అస్సలు తెలియకూడదు. సరే, మీ ఆజ్ఞ యువరాజావారు. మహామంత్రి దగ్గర నుంచి ఒక ధనవంతుడైన సేటు గురించి తెలుసుకుని మరుసటి రోజు మొహానికి మాస్క్ కప్పుకొని ఇంకో ద్వారం నుంచి మహారాజు ఒక గుర్రం మీద కూర్చొని సవారీ చేస్తూ మహామంత్రి చెప్పిన వైపు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రాజకుమారుడు తన దగ్గర ఉన్న ఆయుధంతో సేట్ ఇంటి యొక్క గోడలని బద్దలగొట్టి పెద్ద రంధ్రాన్ని సృష్టించాడు మరియు ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్లి సేట్ ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుని కుంకుమతో తన యొక్క చేతి ముద్రని గోడ మీద పెట్టి అక్కడి నుంచి వచ్చేశాడు. మరుసటి రోజు సేట్ ఏడుస్తూ రాజదర్బార్కి వచ్చాడు.
మహారాజా నిన్న రాత్రి నా ఇంట్లో మహారాజా నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఎవరో ఎత్తుకెళ్లారు. మీరే ఏదైనా చేయండి మహారాజా. మొత్తం రాజ్యంలో చాటింపు వేయించండి. ఎవరైతే ఆ దొంగని పట్టిస్తారో నేను వారికి ఊహించినంత ధనం ఇస్తాను. మహారాజు మాటలు విని సిపాయిలు ఆ విషయాన్ని ఊరంతా చాటింపు వేశారు. నేనైతే దొంగతనం చేయలేదు, మరి వీడెవడు నా పేరున దొంగతనం చేస్తున్నాడు? నిజమైన దొంగని కనిపెట్టడానికి మహారాజు మళ్లీ దొంగలాగా ఇంకొక సేట్ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. ఈ విధంగా రాజకుమారుడు రోజు ఇంటి నుంచి బయలుదేరి ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్లి దొంగతనం చేసి అక్కడ తన చేతి ముద్రను పెట్టి వచ్చేసేవాడు. రాజకుమారుడు ఒక దొంగలాగా మారి దొంగతనం చేసినందువల్ల నిజమైన దొంగకు కోపమొచ్చింది. మరుసటి రోజు రాజకుమారుడు సభకి ఒక కాగదం పంపించాడు. అందులో 5 సేటుల పేర్లు రాసున్నాయి. తర్వాత దొంగతనం ఇందులో ఎవరి పేర్లున్నాయో వారి దగ్గర చేస్తాను. చేతనైతే నన్ను ఆపి చూడండి. అది చదివిన వెంటనే రాజమహల్ చాలా భయంకరంగా మారింది. మహారాజ్ తన యొక్క సైనికుల్ని వాళ్ళ 5 ఇంటి ముంద నించోమని పంపించాడు. కొద్ది రోజులు గడిచిపోతుంది, కానీ దొంగ ఎవరో తెలీదు. నాకు తెలిసి ఎవడో పరాచకం ఆడుతున్నాడు. మహామంత్రి, సైనికుల్ని తిరిగి వచ్చేయమనండి. వీళ్ళని పంపించి 15 రోజులవుతుంది. ఇంతకు మించి నిరీక్షించలేము. మహామంత్రి వాళ్ళ సేనాధిపతులను తిరిగి రమ్మన్నారు. అదే రోజు రాత్రి రాజకుమారుడు మళ్ళీ మధ్యరాత్రిలో దొంగతనం కోసం బయలుదేరాడు. ఒక సేటింటికి వెళ్లి అక్కడ మళ్ళీ పెద్ద రంధ్రం పెట్టడం ప్రారంభించాడు. దొంగతనం అయిన వెంటనే తను గుర్రం మీద కూర్చున్న వెంటనే వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చి తన గొంతుకి కత్తిని పెట్టాడు. మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యు. గుర్రాన్ని అటు తిప్పు, లేదంటే తల తీసేస్తా. ఆ వ్యక్తి రాజకుమారుడి యొక్క గుర్రం మీద సవారీ చేస్తూ కత్తిని చూపించి భయం చూపిస్తూ రాజకుమారుడిని తను ఉంటున్న చోటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి తను రాజకుమారుడిని ఒక చెట్టుకే కట్టివేశాడు. ఎవరు నువ్వు? నా పేరు మీద ఎందుకు దొంగతనం చేస్తున్నావు? దొంగతనం చేయాలనుకుంటే ధైర్యంగా చెయ్యు, కానీ నా పేరెందుకు వాడుతున్నావు మధ్యలో? ముందుగా మూతికున్న గుడ్డ తీసేసి నీ మొహం చూపించు, అప్పుడు నేను చెప్తాను. దొంగ తన యొక్క ముసుగు మరియు రాజకుమారుడి యొక్క ముసుగుని తీసేశాడు. యువరాజా మీరు ఏంటి మీరా ఈ దొంగతనాలు చేస్తుంది? అవును, నీ వరకు చేరుకోవడానికి ఇదంతా నేనే చేశాను. నాకు తెలుసు నీ పేరు మీద గనక దొంగతనం చేస్తే నువ్వు సహించలేవనే విషయం నాకు కూడా తెలుసు. అంటే మీకు తెలియకుండానే మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నా రహస్యాలైతే మీకు తెలిసాయి, కానీ మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళడం కష్టం. చూడు, నువ్వు దొంగవు కావనే విషయం నాకు తెలుసు. నీకు దొంగతనమే చేసేది ఉంటే చేతి గుర్తులు ఎందుకు వదులుతావు? ఇప్పుడు అసలు వాస్తవం ఏంటో చెప్పు. భయపడకు, నిన్ను శిక్షించడం నా లక్ష్యం కాదు. నువ్వు తప్పు చేయడానికి కారణమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఆ సమస్య తెలుసుకొని మళ్ళీ తప్పు జరగకుండా చేస్తాను. నేనేమంటానంటే తప్పు చేసిన వారిని శిక్షించినంత మాత్రాన సమస్య తగ్గిపోదు. రాజకుమారుడి యొక్క మాటలు విని దొంగకి రాజకుమారుడి మీద నమ్మకం కుదురుతుంది. యువరాజా, నేను ఎప్పుడు కూడా పేదవాడి ఇంట్లో కానీ, మంచి వ్యక్తుల ఇంట్లో కానీ, మధ్యతరగతి వారి ఇంట్లో కానీ దొంగతనం చేయలేదు. నేను ఎంతమంది దగ్గరైతే దొంగతనం చేశానో వాళ్ళంతా పేరు మోపిన అవినీతి పరులు. వాళ్ళంతా పేదవారిని ముంచి వాళ్ళ కష్టార్జితాన్ని దొంగిలించి సొమ్ము చేసుకున్న వారే. నేను కేవలం ఆ ధనం ఏదైతే ఉందో పేదవారికి పంచిపెట్టానంతే. నేను దొంగిలించిన ధనం ఎప్పుడు కూడా నా దగ్గర పెట్టుకోను. నేను ఆ ధనమంతా అవసరమున్న వాళ్ళకి పంచిపెట్టాను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ రాజ్యంలో అవినీతి జరుగుతోందా? ఇదేలా సాధ్యం? యువరాజా, మీ దగ్గర పనిచేసే కొంతమంది మంత్రులు వీళ్లతో కలిసిపోయి ఉన్నారు. రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించిన తర్వాత దాన్ని వీరు ఈ వ్యాపారస్తులకు ఇచ్చేస్తారు. రాజ్యంలో పేదవారికిచ్చే ఉచిత బియ్యం మరియు వైద్య సదుపాయాలు పేదవారి వరకు చేరడం లేదు. పేదవాళ్లు ఆకలితో చేస్తున్నారు. కానీ రాజావారు ఏం ఆలోచిస్తున్నారంటే వారి యొక్క రాజ్యంలో ఎలాంటి తప్పు జరగడం లేదని. ఇక రాజావారికి ఏమి తెలియనప్పుడు రాజావారికి కనువిప్పు కలిగించడానికి ఎవరో ఒకరు ప్రయత్నించాలి కదా. అందుకే నేను ఆ అవినీతి పరుల దగ్గర నుంచి ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నాను. ఎందుకంటే దానివల్ల పేదవారికి సహాయం దొరుకుతుంది, రాజావారికి కూడా వాస్తవం తెలుస్తుంది. మీరు చేసింది ఒక పుణ్యకార్యము. మీరు నిశ్చింతంగా ఉండండి. మీరు చెప్పిన ఈ విషయాన్ని మా తండ్రి గారికి చెప్తాను. మీరు నాతో రండి. రాజకుమారుడు దొంగని తీసుకుని రాజమహల్కి వెళ్ళాడు. నాన్నగారు, ఏ దొంగ కోసమైతే మీరు కొన్ని నెలల నుంచి వెతుకుతున్నారో ఆ దొంగని నేను తీసుకొచ్చాను. అయితే ఈ శిక్ష ఇతను శిక్షకి కాదు, బహుమతికి అర్హుడు. ఏం మాట్లాడుతున్నావు యువరాజా? అతను దొంగ, పైగా బహుమతి ఇవ్వాలా? రాజకుమారుడు జరిగిందంతా మహారాజుకి చెప్పాడు. మన దగ్గర ఉన్న మంత్రి మండలిని గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనము ప్రత్యక్షంగా చూశాము. అవినీతి పరులైన మా మంత్రుల తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. ఇక నుండి ఈ రాజ్యానికి మిమ్మల్ని కార్యనిర్వహణాధికారిగా నియమిస్తున్నాము.
కఠినమైన శిక్ష విధించే విధానాన్ని తొలగించడానికి రాజకుమారుడు ఉపయోగించిన విధానాన్ని మహారాజు అర్థం చేసుకున్నాడు మరియు తన యొక్క మంత్రిని బంధించారు. ఈ విధానంగా మిథిలాపూర్లో మళ్ళీ సుఖ సంతోషాలతో జీవించారు.